హాయ్ అండి. వెల్కమ్ టు మేఘనా క్రియేషన్స్. ఎప్పుడు స్టిచ్చింగ్ వీడియోసే అప్లోడ్ చేస్తాను కదా! ఈరోజు నా డైలీ రొటీన్ కూడా బ్లాగ్‌లా చేసి పెడదామని అనుకుంటున్నాను. మాక్సిమం ఇద్దరు పిల్లలతో మొత్తం పనంతా ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. అంటే ఎప్పుడూ చేసుకుంటూ వెళ్ళిపోతాను. అలా కంటే ఇలా బ్లాగ్‌లా అప్లోడ్ చేస్తే బావుంటది అనిపించింది నాకు. అందుకనే ఇలా అప్లోడ్ చేస్తున్నాననమాట. నిన్న నైట్ చాలా పెద్ద వర్షం పడుతూనే ఉంది వైజాగ్‌లో. మార్నింగ్ లేసి 5 గంటలకు లేచాను. లేచి చూడగానే వర్షం అయితే ఏమీ లేదు. క్లైమేట్ అంతా చాలా చల్లగా ఉంది. అసలే చలి ఎక్కువేస్తుంది కదా! ఇంకొంచెం చలి ఎక్కువ అనిపించింది నాకు. 5 గంటలకు లేచాను. చెట్టుకు పువ్వులుంటే అవన్నీ కోసుకున్నాను. వాకిలి తుడుచుకొని ముగ్గు పెట్టుకుందామని చెప్పి వాకిలి తుడుస్తున్నాననమాట. తుడిచేసి ఇదిగోండి వాకిలి ఇలా కడిగేసుకున్నాను. కెమెరా సరిగ్గా సెట్ చేయలేదు నేను. అది రికార్డ్ అవుతుందని అనుకున్నాను. స్టాండ్‌కి పెట్టానమాట ఫోను. సరిగ్గా రికార్డ్ అవ్వలేదు. అంటే పూర్తిగా కనిపించట్లేదు. కనిపించినంత వరకు తీశాను. వాకిలి కడిగేసుకున్నాను. ముగ్గు కూడా పెట్టేసుకుంటున్నాను. నెలగంట పెట్టేశారు కదా! ఏదో నాకొచ్చిన 4 ముగ్గుల్ని అటు తిప్పి, ఇటు తిప్పి పెట్టానమాట. అంతకు మించి నాకు పెద్దగా ముగ్గులేమి రావు. వాకిలి కడిగేసిన తర్వాత ఇల్లు గుమ్మాలు తుడిచేసుకుంటున్నాను. రోజు మా ఆయన గారు మాలేశారండి. అయ్యప్ప స్వామి మాల. డైలీ రొటీన్ ఇది. అంటే మాలేశారు కాబట్టి మార్నింగే పూజ చేయాలి కాబట్టి ఉదయాన్నే లేచి ఫస్ట్ ఇల్లు క్లీనింగ్ చేసేసుకుంటున్నాను. నార్మల్‌గా అయితే రోజు వంట, క్యారేజ్‌లు అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నేను క్లీనింగ్ చేసుకుంటాను. కానీ ఇప్పుడు పూజ ఇంపార్టెంట్ కాబట్టి మార్నింగ్ లేవగానే ఫస్ట్ క్లీనింగే చేసుకుంటున్నాను. ఇల్లు తుడిచేసాను. తడిగుడ్లు కూడా పెట్టేసుకుంటున్నాననమాట. ఈ తడిగుడ్లు పెట్టే గ్యాప్‌లోనే పిల్లల్ని కూడా లేపేస్తాను. స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టి. వాళ్ళు లెగిసి బ్రష్ అది చేసేసరికి ఆ నీళ్ళు మరిగిపోతాయి కాబట్టి, ఇద్దరిని చెరో వాష్‌రూమ్‌లోకి పంపించి స్నానాలు చేసేయమని చెప్తాను. అదిగోండి లేచింది మా పెద్దమ్మాయి. చిన్నావిడ ఇంకా టైం పడతదనుకుంటా. ఇంకా లేవలేదేమో నేనింకా సరిగ్గా చూడలేదు. నా పని నేను చేసుకుంటున్నాను. అదిగోండి తడిగుడ్డలు పెట్టేస్తున్నాను. మాక్సిమం గిన్నెలన్నీ నైటే కడిగేసుకుంటానమాట. నైట్ తోమేసుకుంటే ఉదయం నాకు పెద్ద పనున్నట్టు అనిపించదు. వంటగదిలోకెళ్తే కొంచెం ఫ్రెష్‌గా అనిపిస్తది. నార్మల్ టైమ్స్‌లో కడిగినా, కడగకపోయినా ఇలా మాలేసినప్పుడు మాత్రం కడిగేసే ఉంచుకుంటాను. ఉదయాన్నే పూజ టైం ఉంటది కాబట్టి. ఆ పనయిపోయిందండి. స్నానం కూడా చేసొచ్చేసాను. పూజ గదిలో నిర్మాల్యం అంతా తీసేస్తున్నాను. తీసేసి శివలింగం పెట్టుకుంటాం కదా! దాంట్లో వాటర్ ఉంటే అది తీసేసి మళ్ళీ ఫిల్ చేసి తెచ్చి పెట్టేసుకున్నాను. మీలో ఎవరింట్లో అయినా శివలింగం ఉందేమో, నాకు తెలిసినంత వరకు శివలింగం ఉంటే వాటర్ ఏసి పెట్టుకోవాలని చెప్పి అంటారు. అలానే పెట్టుకుంటున్నాను. పూజ గది పూర్తిగా చూపించడానికి అవ్వలేదు. అంటే స్టాండ్‌కి పెట్టుకున్నాను కదా ఫోను అందుకనే. నెక్స్ట్ టైమ్ వీలైతే ఖచ్చితంగా నేను పూజ గది మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను. ఈ బ్లాక్‌లో తీశాను. కానీ ఆ క్లిప్ మిస్ అయిందన్నమాట. పువ్వులు తెచ్చి ఇలా అలంకరించేసుకుంటున్నానన్నమాట. ఈరోజు బుధవారం. నాకు వీలైనంత వరకు నేను ఇలా అలంకరించుకుంటున్నాను. పిల్లలిద్దరిని లేపి స్నానాలకు కూడా పంపించేశాను. నీళ్ళు తడిపేసి, ఇప్పుడు పూజ పని చేసుకొని తర్వాత క్యారేజ్ పని చూడాలి. ఉదయం అంతా చాలా హడావిడిగా ఉంటది. ఎంత తొందరగా లేచి పని చేసినా కూడా ఇంకా తెవలదమాట. ఎందుకంటే క్యారేజ్‌లు ఇవ్వాలి కదా! ఎవరికాళ్ళకి అందుకని. ఎంత పనున్నా టైం లిమిట్ ఉంటే మనం చేయలేం కదా! ఇలా చూడండి ఫాస్ట్ ఫార్వర్డ్‌లో చూస్తే అనిపిస్తుంది నిజంగా పనులు కూడా ఇంత ఫాస్ట్‌గా అయిపోతే ఎంత బావుండని నాకు. కానీ నిజంగా అలా అవ్వవు కదా! ఇదంటే ఆప్షన్ ఉంది కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టుకోవచ్చు. చెట్టుకి నందివర్ధనం చెట్టుందండి మా ఇంటి ముందు. దానికి పువ్వులు తెంపుకుతాను రోజు. ఇప్పుడు చలి ఎక్కువైపోవడం వల్ల దాంట్లో గూడా ఎక్కువ పువ్వులేం పుయ్యట్లేదు. నేను బయట నుంచే తెచ్చుకుంటున్నాను. ఎన్ని దొరికితే అన్నీ తెంపుకుంటున్నానంతే. అంతకు మించి ఈ చలికి తెంపలేకపోతున్నా అవసలు విడవట్లేదు పువ్వులు. మొగ్గల్లానే ఉండిపోతున్నాయి. ఉన్నంత వరకు తెంపుతున్నాను. నాకు పువ్వులు ఎక్కువుంటే ఇష్టం దేవుడి మూల పెట్టుకోవడానికి. మొత్తం అన్నిటికీ పువ్వులు సర్దేసుకొని ఇలా గంధము, కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాననమాట దీపాలకది. అదిగోండి మా చిన్న మేడం లెగిసింది, స్నానం చేసి రెడీ అయిపోయి వచ్చేసింది. లెగిసిన దగ్గర నుంచి ఏదేదో చెప్తానే ఉంటదింకా. అటొస్తది, ఇటొస్తది. నా పని నేను చేసుకుంటున్నాను. పూజ అయిపోతే వంట చేయాలమాట. చెప్పానా అటు ఇటు తిరుగుతదని, తిరుగుతూనే ఉంటది ఆ అమ్మాయి. పూజ చేసేసుకున్నానండి. దీపం పెట్టేసుకున్నాను. లాస్ట్‌లో పూజ గది మొత్తం చూపిద్దామని తీశాను. కానీ ఆ క్లిప్ మిస్ అయిపోయింది.
నెక్స్ట్ బ్లాగ్‌లో ఖచ్చితంగా నేనది చూపిస్తాను. ఈవినింగ్ బ్లాగ్‌లో గానీ, ఖచ్చితంగా అది అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అదిగోండి వచ్చింది. ఏదో చెప్తుంది. ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ వచ్చే దాని బర్త్‌డే కోసం ఇప్పుడే మాట్లాడేస్తుంది. పూజ అయిపోయింది. ఇద్దరు పిల్లలు రెడీ అయిపోయారు. ఇంక నేను జడలేసి క్యారేజ్ కట్టేస్తే అయిపోతది. ఈరోజు చాలా లేట్ అయిందండి. ఇంకా వంట కూడా స్టార్ట్ చేయలేదు నేను. టైం మాత్రం 7:45 అయిపోయింది. ఎందుకో ఈరోజు చాలా లేట్ అయింది. తొందరగా లేచినా కూడా ఒక్కొక్కసారి పని అస్సలు తెవలదు కదా! అలాగే. పూజ అయిపోయింది. నిన్న నైట్ తోమిన గిన్నెలుంటాయి గదా! ఆ గిన్నెల స్టాండ్ తెచ్చుకొని అందులో గిన్నెలన్నీ సర్దేసుకుంటున్నాననమాట. నిన్న పూజకెళ్ళాము గుడికి. అందుకనే నైట్ కొంచెం క్యారేజ్ బాక్స్‌లు అవి ఉన్నాయి. మా స్వామి ఆళ్ళు పనికి పట్టుకెళ్లారు కదా! అవి. అవేమీ తోమలేదు ఇంకా. అలా పెట్టేసి మేము పూజకెళ్ళిపోయాము. నైట్ వచ్చేసరికి 12 అయిపోయింది. కాబట్టి ఇంక అసలు వాటర్‌లో చేయి పెట్టలేక నేనేమి తోమలేదు. అవే ఇప్పుడు 2 ఉంటే అవి తోమేస్తున్నాను గిన్నెల స్టాండ్‌లో సామాన్లన్నీ సర్దేసి. పులిహార చేద్దాం, బంగాళదుంప కూర వండుదాం అనుకుంటున్నాను. అందుకే పొయ్యి మీద బియ్యం పెట్టేశాను. పెట్టేసి ఉన్న గిన్నెలన్నీ తోమేసి సింక్ అది అంతా నీట్‌గా క్లీన్ చేసేసుకుంటున్నాను. టైం అయిపోయిందని ఇందాకే చెప్పాను కదా! పిల్లలు లేట్ అయిపోతుంది అంటున్నారని చెప్పి వాళ్ళకి మళ్ళీ వేరుగా దద్దోజనం చేశానమాట. దద్దోజనం చేసి వాళ్ళకి క్యారేజ్ కట్టేసి పంపించేద్దామని చెప్పి ఫస్ట్ దద్దోజనం చేసి వాళ్ళకి క్యారేజ్ కట్టేశాను. ఇంకా జడలెయ్యాలి. పులిహోర కోసమని చింతపండు ఇదిగోండి. చింతపండు పులిహోర చేస్తున్నాను. నాకదే ఇష్టం ఎక్కువ. చింతపండునంతా ఇలా పులుపు తీసేసుకుంటున్నాను. ఆ పులుసులో ఇదిగో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, పచ్చిమిరపకాయలు కూడా కోసి ఏసేసుకుంటాను ఇందులోనే నేను. పప్పులవి కూడా చాలామంది ఇందులో ఏస్తారు. నాకలా ఇష్టం ఉండదు. మెత్తబడిపోయినట్టు అనిపిస్తది. అందుకే నేను పోపులోనే పెడతానవి మాత్రం. కొంచెం బెల్లం కూడా వేస్తాను నేను ఇందులో. పులిహోరలో బెల్లం వేసే అలవాటు ఎంతమందికుందో ఎవరికైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను మాత్రం ఖచ్చితంగా బెల్లం వేస్తాను. అది అలా పౌడర్‌లా చేసి ఒక డబ్బాలో పెట్టుకున్నానమాట. అదే కొంచెం ఉంటే ఏసేస్తున్నాను. స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగిచ్చేసుకుంటున్నాను. అటుపక్క స్టవ్ మీద లేట్ అయిపోయిందని కుక్కర్‌లో రైస్ పెట్టేశాను. అదయిపోయిందన్నమాట. ఇప్పుడు అటువైపు పొయ్యి మీద బంగాళదుంప కూర పెట్టాను. ఇటువైపు పులిహోరకి తాలింపు పెడుతున్నాను. స్టవ్ వెలిగించేసుకున్నానమాట. ఆల్మోస్ట్ అక్కడ కూర అయిపోతుంది. పిల్లలకి జడలేసి స్కూలుకి కూడా పంపించేశాను. వాళ్ళకి టైం అయిపోతదనే టెన్షన్ నాకెక్కువ. అందుకే పులిహోర కట్టలేదు వాళ్ళకి. దద్దోజనంలాగా చేసి కట్టి పంపించేశానమాట. బంగాళదుంప కూర వండుతున్నాను. పులుసు పెట్టాను కదా! ఇందాక చింతపండు పులుసు అది దగ్గరికి అయిపోయింది. పక్కకు పెట్టేసుకొని పులిహోర పోపు పెట్టేసుకుంటున్నానమాట. ఆయిల్ పెట్టుకొని పచ్చెనగపప్పు వేసాను ఇందులో. పలుకులు, ఇంకేంటి పోపులు, ఎండుమిరపకాయలు అవన్నీ ఏసి ఆ పులుసులోనే పసుపు కూడా ఏసాను కదా! అయినా అది సరిపోదు పులిహోరకి. మళ్ళీ ఇందులో కూడా పసుపు, ఉప్పు వేసుకుంటాను నేను. ఎందుకో నాకు అలా పులుపులో ఏసేసినా కూడా సరిపోదనిపిస్తది. అందుకే అందులో కొంచెమే ఏస్తాను. ఇందులోనే సరిపడా వేసుకుంటాను. మొత్తం ఇదంతా పులిహోర కూడా కలిపేస్తే ఇంక అయిపోయిందే. మా ఆయనకి, మా మరిదాళ్ళకి కూడా క్యారేజ్ కట్టేస్తే అయిపోయినట్టే. మ్యాక్సిమం ఇప్పటిదాకా వంట చేసిన గిన్నెలుంటాయి. అవి మాత్రం తోమాలి. ఇంట్లో ఉండి ఎంత పని చేసినా తెవలదు కదా! ఇదంతా అయిపోతే అప్పుడు మిషన్ తీయాలన్నమాట. ఇంకా బ్లౌజులు కట్ చేయాల్సినవి ఉన్నాయి. అవి కట్ చేసి అప్పుడు స్టిచ్చింగ్ చెయ్యాలి. ఈ పనంతా అయ్యేసరికి 11, 12 అవుతది. మిషన్ తీసి ఇలా ఒక్కటో, 2 బ్లౌజులు కుట్టగానే 4 అయిపోద్ది. మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళాలి. ఇదిగోండి పులిహోర అయిపోయింది. అందరికీ క్యారేజ్ కట్టేస్తున్నానన్నమాట. ఒకటి మా స్వామికి, ఒకటేమో మా మరిది భవానీ మాలేశారు అతనికి, ఇంకొకటి మా మరిది ఆళ్ళ ఫ్రెండు వీళ్ళతోనే పనికెళ్తున్నారు అతనికి కూడా. ముగ్గురికి క్యారేజ్ కట్టేస్తున్నాను. బంగాళదుంప కూర కూడా అయిపోయిందండి. అది అటువైపు ఉంది. మీకు క్లియర్‌గా కనిపించట్లేదు. ఇప్పుడు అందులో ఏసి కట్టేస్తాను. చాలా వరకు బాయ్ చెప్పు. అంతేనండి ఇంక ఈ వీడియో. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటాను. బాయ్.